అభినయ్ దర్శన్ అనే నేను 2017వ సంవత్సరంలో నా సినీ జీవితాన్ని విడిచిపెట్టి, హీరోగా చేసేవాడిని, సినీ జీవితాన్ని విడిచిపెట్టి నేను దేవుని సేవకు వచ్చాను. దేవుని సేవకు వచ్చిన కొద్ది రోజులకే, ఇంచుమించు 1 సంవత్సరం రోజులకే దేవుడు నాడు నన్ను దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా నిర్విరామముగా వాడుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ ప్రార్థన మందిరాల మీద, స్వార్థికుల మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు కదా. జరుగుతూ ఉంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. కొన్ని చోట్ల బహిరంగ వేదికల మీద, స్వార్థ సభల్లో ప్రసంగం చేస్తూ నేను ఎలా చెప్పేవాడిని అంటే, దేవుడు తన సంఘాన్ని కాపాడుకోగలడు, భద్రపరుచుకోగలడు. ఆనాడు అపోస్తలులు కూడా ఇలాంటి శ్రమలు, ఇంతకంటే కఠినమైన శ్రమలు పడి హతసాక్షులైపోయారు క్రీస్తు కొరకు. కాబట్టి మనం కూడా అయితే క్రీస్తు కొరకు బ్రతకాలి, లేదంటే క్రీస్తు కొరకు మరణించాలి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే అని నేను చెప్పేవాడిని. ధర్నాలు చేయకండి, ర్యాలీలు చేయకండి, రోడ్ల మీదకి వెళ్ళొద్దండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు, న్యాయం కోరద్దు అని నేను కూడా చెప్పేవాడిని. మొన్న ఆ మధ్య మణిపూర్లో క్రైస్తవులని ఊచకోత కోశారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆడపిల్లల్ని నగ్నంగా నడి రోడ్డు మీద బహిరంగంగా ఊరేగిస్తే ఎవరు మాట్లాడాల. పాస్టర్ని తల నరికి తలని గుమ్మానికి వేలాడదీస్తే ఎవరు మాట్లాడాల. అన్యాయంగా క్రైస్తవుల్ని వాళ్ళ మీద అరాచకం చేస్తూ వాళ్ళని హింసిస్తుంటే ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలా, ప్రధానమంత్రి మాట్లాడాలా. అయితే ఆ టైంలో మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, క్రిస్టియన్ లీడర్స్ చాలా ప్రాంతాల నుంచి లేచారు, మాట్లాడారు, ప్రశ్నించారు. ఇది అన్యాయం అన్నారు. ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. ఇంకొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కలిసి వాళ్ళకు తోచినంత